జానకి ఆ టైంలో చావు రాసిపెట్టి లేదు. లేకపోతే పూలబొబ్బని కట్టేసిన చోటుకి స్పైడర్ మ్యాన్ రావడమేంటి? కరెక్ట్గా టైంకి వాడిని తప్పించడమేంటి? వాడు వెళ్లి జానకిని కాపాడ్డమేంటి? నువ్వు తల్లివి కాబోతున్నావు అన్న విషయం తెలుసు కూడా ఎవరికి చెప్పకుండా అడ్డుకున్నా. కనీసం నా మనసులో అయినా సంతోషపడుతూ తృప్తి పడ్డాను. కానీ నువ్వు నాకు ఆ సంతోషం కూడా మిగిల్చడం లేదు. ఎందుకు జానకి? నువ్వు ఈ బిడ్డను దూరం చేసుకుంటే నేను నందినికి దగ్గర అవుతానన్న గ్యారెంటీ ఏంటి? చెప్పాను కదా విజయ్, ఈ బిడ్డ నా కడుపులో ఉండడం వల్లే నువ్వు నా గురించి ఎక్కువగా కేర్ తీసుకుంటున్నావు. అది నేను భరించలేకపోతున్నాను. అక్కడ నందిని కూడా భరించలేకపోతుంది. తనే కాదు, ఏ ఆడపిల్ల కూడా భరించలేదు. నందినికి ఆ బాధ దూరం అవ్వాలంటే నా బిడ్డ ఈ ప్రపంచానికి దూరం అవ్వాలి. వాడి మీద నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుందన్న విషయం మర్చిపోకు. హక్కుందని నువ్వనుకుంటే సరిపోదు విజయ్. నేను నీ భార్యనే కాను అన్నప్పుడు వీడు నీ బిడ్డ కాదు. నువ్వు అన్నంత మాత్రం నా మాట నిజమైపోద్దు జానకి. నువ్వు అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేదు. నీ కడుపులో బిడ్డకి తండ్రిగా నేను దానికి ఒప్పుకోను. ఈ బిడ్డ భూమి ఎదికి రావడం వల్ల ఏం ప్రయోజనం ఉంది విజయ్? పుట్టినప్పటి నుంచి వాడు కూడా నాలాగే కష్టాలు అనుభవిస్తాడు. నువ్వు నేను కలిసి ఉండడం అసంభవం కాబట్టి తండ్రి లేని అనాథగా పెరుగుతాడు. నేను అనుభవించిన బాధలు చాలా విజయ్, అవి వీడికి ఉండకూడదు. ప్రాణం పోసి కష్టాల పాలు చేయడం కన్నా ప్రాణం తీసి పాపం మూటగట్టుకోవడమే నాకు మేలనిపించింది. అందుకే నా మనసు చంపుకొని నా బిడ్డని చంపుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం నిన్ను బాధ పెడుతుందని నాకు తెలుసు, కానీ ఆ బాధ కొన్నాళ్లే ఉంటుంది విజయ్. రేపు నువ్వు నందిని మీకు పుట్టబోయే బిడ్డ సంతోషంగా ఉండాలి అంటే ఆ బాధని అనుభవించక తప్పదు. అవసరం లేదు జానకి. ఎప్పుడూ వచ్చే సంతోషమైన క్షణాల కోసం ఇప్పుడు నేను ఈ నరకం అనుభవించలేను. కావాలంటే అందరికీ నేను సమాధానం చెప్పుకుంటాను. నువ్వు మాత్రం ఈ పాపం చేయడానికి వీల్లేదు. నా బిడ్డని చంపుకుంటే గానీ నా జీవితంలో ఒక సంతోషం రాదు అంటే అలాంటి సంతోషం నాకు వద్దు జానకి. నీ నోట్ నుంచి ఈ మాట రాకూడదని నేను నా బిడ్డని దూరం చేసుకోవాలనుకుంటున్నాను విజయ్. అయినా నేను కేవలం నా నిర్ణయం చెప్పడానికి మాత్రమే పిలిచాను, నీ అభిప్రాయం కనుక్కోవడానికి కాదు. ఈ విషయంలో ఆ దేవుడు దిగొచ్చినా సరే నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. జానకి, నువ్వు ఎంత మొండిగా వాదించినా నువ్వు అబార్షన్ చేయించుకోవడానికి నేను ఒప్పుకోను. చెయ్యి పట్టుకుని ఆపడానికి నేను నీ భార్యని కాను విజయ్. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా నిర్ణయాన్ని ఒప్పుకోను అని చెప్పడానికి గాని మార్చుకోమని చెప్పే అధికారం గాని నీకు లేవు. మర్యాదగా చేయొద్దులే.
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం నేల వైపు చూసి నేరం చేసావని నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం ఇకనైనా చాలించమ్మా వేధించడం చెలిమై కురిసి సిరివెన్నెలవా క్షణమై కరిగే కలవా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం జానకి ఏంటలా ఉన్నావు? ఏమీ లేదత్తయ్య. నువ్వేమీ లేదన్నంత మాత్రాన నేను తెలుసుకోలేననుకుంటున్నావా? నేనన్న మాటలు నిన్ను చాలా బాధ పెట్టాయి కదా? నువ్వు బాధపడతావని తెలిసినా నేనలా మాట్లాడక తప్పలేదు. ఎందుకంటే నీ ప్రవర్తన నాకు అనుమానం కలిగించింది. మనసులో అనుమానం ఉంటే ఆ మనిషి మీద అభిమానం తగ్గిపోతుంది జానకి. మీకు నా మీద ఎందుకు అనుమానం కలిగిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఏనాడు నా హద్దులు దాటి ప్రవర్తించలేదత్తయ్య. మీరు నిన్నన్న మాటలు నాకు చాలా బాధని కలిగించాయి. కానీ తర్వాత ఆలోచిస్తే అసలు ఆ మాటలు పడాల్సిన అవసరం నాకేంటి అనిపించింది. నేనే తప్పు చేయకపోయినా మీరు అనుమానించి అవమానిస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకోవాలి అనిపించింది. నిజానికి మీరన్న మాటలకి వెంటనే ఇళ్ళొదిలి వెళ్ళిపోవాలి అన్నంత కోపం వచ్చింది. కానీ ఎందుకు ఆగిపోయానో మీకు తెలుసా అత్తయ్య? మీకిచ్చిన మాటని నేను ఇంకా నెరవేర్చలేదు కాబట్టి. నేను ఈ ఇంటికొచ్చింది నందినిని విజయ్ని కలపడం కోసం. అది పూర్తయ్యే వరకు పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంటాను. దానికోసం ఎన్ని అవమానాలు ఎదురైనా భరిస్తాను. ఎవరు ఎన్ని మాటలన్నా సహిస్తాను. కానీ ఒక్క విషయంలోనే బాధగా ఉందత్తయ్య. నన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీరు మాత్రం నన్నెప్పటికీ అపార్థం చేసుకోరు అనుకున్నాను. నా మీద మీకున్న ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది అనుకున్నాను. కానీ నా అభిప్రాయం తప్పు అని మీరు నిరూపించారు. ఏమన్నారత్తయ్య? అవసరమైతే ఆస్తంతా నాకు వదిలేసి ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతారా? మీరన్నా ఆ ఒక్క మాట నాకు చాలా బాధ కలిగించిందత్తయ్య.
నా మనసుని ముక్కలు చేసింది. నేనా మాట అన్నానని బాధపడుతున్నావు కానీ నేనెంత బాధపడి ఉంటే నా నోటి నుంచి ఆ మాట వచ్చుంటుందో ఒక్కసారైనా ఆలోచించావా? ఆలోచించుంటే నువ్విప్పుడిలా మాట్లాడావు. నేనెంతో అభిమానించే జానకిని నేనే అవమానించే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నువ్వే, నీ ప్రవర్తనే జానకి. నువ్వు నందినిని విజయ్ని కలుపుతానని మాటిచ్చినప్పుడు ఎంతో సంతోషించాను. కాని ఈ మధ్య నీలో వచ్చిన మార్పును చూస్తుంటే ఇచ్చిన మాటని ఎక్కడ తప్పుతావేమోనని నాకు భయం మొదలైంది. నా గురించి తెలిసి కూడా మీరలా ఎలా ఆలోచించగలిగారత్తయ్యా? అంటే నందినిని విజయ్ని కలపకుండా విజయ్ని మళ్ళీ నా సొంతం చేసుకుంటాను అనుకున్నారా? చాలా తప్పుగా ఆలోచించారత్తయ్య. నేను విజయ్కి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నప్పుడే అతన్ని నా మనసులో నుంచి తీసేశాను. అవసరమైతే ప్రాణమైనా వదులుతానేమో గాని ఇచ్చిన మాట మాత్రం వదలను. మీకిచ్చిన మాట ప్రకారం నందినిని విజయ్ని కలుపుతాను. బావగారిని మళ్ళీ ఈ ఇంటికి తీసుకొస్తాను. మీలో సంతోషం చూస్తాను. అప్పుడు ఈ ఆస్తిని ఆనందాన్ని మీ అందరికీ వదిలేసి నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అంతేగాని పైకొక రకంగా చెప్పి మనసులో ఇంకొక రకంగా ఆలోచించే చీప్ క్యారెక్టర్ కాదత్తయ్యా నాది. మీరు మీ అబ్బాయి జీవితం గురించి భయపడాల్సిన అవసరమేం లేదు. నా వల్ల అతనికి ఎలాంటి ప్రాబ్లము రాదు. అలా ఉంటే సంతోషమే. ఎవరి హద్దులు వాళ్ళు తెలుసుకుని ప్రవర్తిస్తే నాకు మాట్లాడే అవసరం ఎందుకొస్తుంది? నేనేదో నీ మీద పగబెట్టుకుని అలా మాట్లాడలేదు. నా కొడుకు జీవితం బావుండటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. దానివల్ల నీ దృష్టిలో నేను దిగజారిపోయినా పర్వాలేదు. వాడి సంతోషం కన్నా నాకేదీ ముఖ్యం కాదు. వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడేంటి? ఇప్పుడు వీడికి ఏం సమాధానం చెప్పాలి? పని అవ్వలేదని మళ్ళీ టైం అడిగితే ఏమంటాడో ఏంటో. వాడేమన్నా పడక తప్పదు కదా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. హలో, పని ఎంతవరకు వచ్చింది మల్లీశ్వరి? నేను అదే పనిలో ఉన్నాను. త్వరలోనే మన చేతికి వచ్చేస్తుంది. ఏంటొచ్చేది? నీ చేతికి చెప్ప? ఆస్తంతా లీగల్గా ఆ జానకి పేరు మీదకి మారిపోయిందిగా. ఇక నువ్వు సాధించేదే ఉంది బూడిద. ఏంటి మాట పడిపోయింది? విషయం నాకెలా తెలిసిపోయిందనా? నువ్వు చెప్పకుండా దాచినంత మాత్రాన నేనేమీ తెలుసుకోలేననుకున్నావా? నీ ప్రతి కదలిక నాకు తెలుస్తూనే ఉంటుంది. ఆస్తి జానకి పేరు మీదకి మారిపోయిందని నువ్వు నాకెందుకు చెప్పలేదు మల్లీశ్వరి? అంటే
నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావా? అయ్యో, నేను మిమ్మల్ని మోసం చేయడమేంటి? జానకి పేరు మీదున్న ఆస్తిని నా సొంతం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. ఆస్తి నా చేతికి రాగానే నీకు అప్పగిద్దాం అనుకున్నాను. అంతేకాని నీ దగ్గర విషయం దాచాలని నేనెప్పుడు అనుకోలేదు. అనుకోకూడదు కూడా. ఇంకోసారి ఇలా నా దగ్గర ఏదైనా విషయాలు దాచావని తెలిస్తే నేను నీకు సంబంధించిన నిజాలన్నీ బయట పెట్టేస్తాను. అప్పుడు నీ ఇంట్లో వాళ్లే నిన్ను జైల్లో పెట్టిస్తారు. జీవితాంతం చిప్పకూడు తింటూ బతకాల్సి వస్తుంది. అంతేకాదు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆస్తి మాత్రం నా చేతికి అందాలి. లేదంటే ఈసారి మళ్ళీ నీకు టైం ఇవ్వడం కుదరదు. నాకు కావాల్సింది ఆస్తి. అది దక్కలేదంటే నీకు సంబంధించిన నిజాలన్నీ బయట పెట్టేస్తాను, గుర్తుంచుకో. తొందరపడి ఆ పని మాత్రం చేయొద్దు. కొద్ది రోజుల్లోనే నేను ఆస్తిని ఎలాగైనా దక్కించుకుంటాను. నా చేతికి రాగానే అది నీకు అప్పగిస్తాను. ఈ లోపల ఫోన్ చేసి నన్ను టెన్షన్ పెట్టకు ప్లీజ్. సరే, కానీ నువ్వు ఆస్తి అప్పగించే వరకు నా దగ్గర నుంచి నీకు అప్పుడప్పుడు ఎస్ఎంఎస్లు వస్తూనే ఉంటాయి. నీ పని ఎంతవరకు వచ్చిందో నేను కనుక్కుంటూనే ఉంటాను. ఎప్పుడైతే నా దగ్గర నుంచి నీకు ఎస్ఎంఎస్ రావడం ఆగిపోతుందో అప్పుడే నీ బండారం బయటపడిపోతుంది. ఆలోపే నీ పని పూర్తయ్యేలా చూసుకో. జాగ్రత్త. సార్ నాకు డ్రెస్ పిచ్చోడు ఇచ్చాడు సార్. వాళ్ళు కనుక అడ్డుపడి ఉండకపోతే ఈ పాటికి ఆ పిచ్చోడు అంతు తేల్చుండేవాణ్ణి. నా లైఫ్లోకి ఏ ముహూర్తంలో ఎంటర్ అయ్యాడో కానీ ముందు నా మైండ్ డిస్టర్బ్ చేశాడు, తర్వాత నా ప్లాన్ డిస్టర్బ్ చేశాడు. సంబంధం లేకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. పూర్వజన్మలో నా పగింకా బ్యాలెన్స్ ఉండిపోయినట్టుంది. అందుకే ఈ జన్మలో నాకు కనెక్ట్ అయ్యాడు. వాడిని ఊరికే వదలకూడదు. వీడు మళ్ళీ ఆలోచన మొదలుపెట్టాడు. అడిగితే చెప్పడు, తెలుసుకోకపోతే నాకు మనసు ఒప్పదు. ఏంటో అడిగే చూద్దాం. భయ్యా, ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదు. అంత సీరియస్గా ఆలోచిస్తూ ఏం లేదంటావేంటి భయ్యా? మీ టీచర్ నీకు నేర్పించలేదా? ఏంటి? షేరింగ్. నీ ఆలోచనలు షేర్ చేసుకుంటేనే వాటికి ఫలితం లభిస్తుంది భయ్యా. షేరింగ్ లేదు, బోరింగ్ లేదు. విసిగించావంటే నేను ఫైరింగ్ చేయాల్సి ఉంటుంది. నోరు మూసుకొని పక్కెళ్ళు. అనరా, ఇప్పుడు నీ టైం నడుస్తుంది. ఏదో ఒక రోజు నిన్ను ఆడుకునే టైము నాకు వస్తుంది. నీ గుట్టు నా గుప్పెట్లో ఉంది. ఇప్పుడు బెదిరిస్తున్న నువ్వే అప్పుడు నన్ను బతిమాలాల్సి వస్తుంది. ఏంట్రా నీకే చెప్పేది, పక్కెళ్ళి కూర్చో.
ఈ డ్రాగన్ కూడా ఎంటర్ అవుతుందేంటి? మళ్ళీ ఇద్దరు కలిసి ఏ డ్రామా ప్లాన్ వేస్తారో ఏంటో. హ. నమస్తే మళ్ళీ సార్. రుద్ర, నాకు డబ్బు కావాలి. ఏంటి మల్లీశ్వరి ఇలా విసిరికొట్టా? నాకు కావాల్సింది 100 కాదు, కోట్లు. ఏంటి మతుండే అడుగుతున్నావా? మతి పోయింది కాబట్టి అడుగుతున్నాను. నీకు మతిపోయి అడిగినట్లేదు, ఈ బండోడు మతి పోగొట్టడానికి అడిగినట్టుంది. అర్థమైంది, నేను సైడ్ అవ్వాలి అంతేగా? ఓకే ఓకే, క్యారీ ఆన్. ఆ బ్లాక్మెయిల్ గడి టార్చర్ తట్టుకోలేకపోతున్నాను రుద్ర. డబ్బు కావాలని చంపుకు తింటున్నాడు, టైం కూడా ఇవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కాక చస్తున్నాను. వాడు అడిగిన టైంకి డబ్బు అందించకపోతే నా సీక్రెట్స్ అన్ని బయట పెట్టేస్తానని బెదిరిస్తున్నాడు. నేను వేసిన ప్లాన్లన్నీ ఫెయిల్ అయ్యా అంటున్నావు కదా, మరి నేను వేసిన ప్లాన్లు ప్రతిసారి వాటిని అమలు చేసింది నువ్వే కదా. అంటే నీ వల్ల ఫెయిల్ అయినట్ట లేక నా వల్ల ఫెయిల్ అయినట్ట? నీ చేతగాంతనాన్ని ఒప్పుకోలేక నన్ను తప్పు పడుతున్నావా? ఏంట్రా కూసో?